Welcome to the first lecture of electoral politics. So let us see the overview of this chapter. In chapter 1, we have seen that in a democracy is neither possible nor necessary for people to govern directly. అయితే ఇక్కడ డెమోక్రసీలో పీపుల్ని డైరెక్ట్గా రూల్ చేయడం అనేది అవ్వదు. పీపుల్ ఎలా రూల్ చేయబడతారంటే పీపుల్ చేత ఎన్నుకోబడిన రిప్రజెంటేటివ్స్ అంటే పీపులే సెలెక్ట్ చేసుకుంటారు ఎవరు వాళ్ళని రూల్ చేయాలి, ఎవరు వాళ్ళని గవర్న్ చేయాలి అనేది పీపుల్ చూస్ చేసుకుంటారు. దాన్ని మనం ఏమంటాం డెమోక్రసీ అంటాం. సో ఇన్ దిస్ చాప్టర్ వి లుక్ హౌ రిప్రజెంటేటివ్స్ అంటే రిప్రజెంటేటివ్స్ అని అంటే మనల్ని గవర్న్ చేసేటువంటి రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళు ఎలా ఎన్నుకోబడతారు, ఎట్లా వాళ్ళు ఎలక్ట్ చేయబడతారు అనేది మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాము. వి బిగిన్ బై అండర్స్టాండింగ్ వై ఎలక్షన్స్ ఆర్ నెసెసరీ. అసలు ఎలక్షన్స్ ఎందుకు కావాలి, ఎందుకు నెసెసరీ డెమోక్రసీకి. వి ట్రై టు అండర్స్టాండ్ హౌ ఎలక్టోరల్ కాంపిటీషన్ అమాంగ్ పార్టీస్ అంటే ఒక 2-3 పార్టీస్ మధ్యలో ఉన్నటువంటి కాంపిటీషన్ అనేది పీపుల్కి ఏ రకంగా మంచి చేస్తుంది. వి దెన్ గో అండ్ టు ఆస్క్ వాట్ మేక్స్ ద ఎలక్షన్ డెమోక్రటిక్. సో ఎలక్షన్ అనేది డెమోక్రటిక్గా అవ్వాలి అంటే ఏం చేయాలి? ద బేసిక్ ఐడియా హియర్ ఇస్ టు డిస్టింగ్విష్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ అండ్ నాన్ డెమోక్రటిక్. అంటే ఇక్కడ మనం ఈ చాప్టర్లో బేసిక్గా మనం చూసేది ఏంటంటే డెమోక్రటిక్ ఎలక్షన్కి నాన్ డెమోక్రటిక్ ఎలక్షన్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, దట్ we will understand here. Okay, the rest of the chapter tries to assess elections in India. ఇండియాలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అనేవి ఎలా జరుగుతాయి. ఓకే, we took a look at the stage of ఎలక్షన్ స్టేజ్ బై స్టేజ్ ఒక రోజులో జరిగిపో కదా, దానికి కొన్ని ఫేజెస్ ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్లో జరుగుతాయి. అవి ఎలా ఉంటాయి, ఆ లెవెల్స్ ఏంటి, ఫ్రమ్ ద డ్రాయింగ్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ టు డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఏంటి, దానికి బౌండరీ ఏంటి, అండ్ అక్కడ డిక్లేర్ అంటే అక్కడ ఎవరైనా గెలిచినప్పుడు ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు కదా, ఆ రిప్రజెంటేటివ్ రిజల్ట్ డిక్లేర్ చేయడం ద్వారా. అంటే ఈ లెసన్లో మనం నేర్చుకునేది ఏంటంటే బౌండరీస్, కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ డ్రా చేయడం దగ్గర నుంచి ఆ కాన్స్టిట్యుయెన్సీ యొక్క రూలర్ని అనౌన్స్ చేయడం దాకా, దట్ ఈస్ ద ఫస్ట్ వన్ అండ్ లాస్ట్ వన్. అక్కడ నుంచి అక్కడ దాకా మనం ప్రతిదీ మన ఈ చాప్టర్లో తెలుసుకుంటాము. ఓకే, సో లాస్ట్లో మనం చూసేది ఏంటంటే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ వి టర్న్ టు ఎన్ అసెస్మెంట్ వెదర్ ఎలక్షన్స్ ఇన్ ఇండియాలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ అనేవి ఫ్రీగా ఫెయిర్గా జరుగుతున్నాయా లేదా అనేది ఫైనల్గా మనం తెలుసుకోబోతుంది. హియర్ వి ఆల్సో ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఈ ఎలక్షన్స్ని కండక్ట్ చేసేది మెయిన్ రోల్ ఎవరిది అంటే ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుందా లేదా అనేది మనం ఈ చాప్టర్లో చూడబోతున్నాం. లెట్ us go into the chapter thing. ఓకే, నా సో వై ఎలక్షన్స్ ఎందుకు? ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది, ఒక న్యూస్ ఆర్టికల్ నుంచి ఉంది. అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ హర్యానా. ద టైమ్ ఈజ్ ఆఫ్టర్ మిడ్ నైట్, అర్ధరాత్రి దాటింది. అన్ ఎక్స్పెక్టెంట్ క్రౌడ్ సిట్టింగ్ ఫర్ ద పాస్ట్ 5 hours ఇన్ ఏ చౌక్ ఆఫ్ ఎ టౌన్. సో టౌన్లో ఏదో జంక్షన్ ఉంటుంది కదా, మెయిన్ జంక్షన్స్ ఉంటాయి కదా, అక్కడ చాలా మంది క్రౌడ్ కూర్చుని ఉన్నారట, ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వెయిటింగ్ ఫర్ దైర్ లీడర్. సో వాళ్ళు ఒక పార్టీ లీడర్ని, వాళ్ళ పార్టీ యొక్క లీడర్ని వస్తాడని వెయిట్ చేస్తున్నారు. అర్ధరాత్రి 12 అయ్యింది, అయినా వెయిట్ చేస్తున్నారు. The organizers assure and reassure the crowd that he would be here at any moment. సో ప్రతిసారి వచ్చేస్తున్నారు మన సార్ వచ్చేస్తున్నారు, మన లీడర్ వచ్చేస్తున్నారని ఎప్పటికప్పుడు వెళ్ళి యాక్టివ్ చేస్తూ ఉన్నారు. ద క్రౌడ్ స్టార్ట్స్ అప్ వెన్ ఎవర్ ఏదైనా వెహికల్ పాస్ అవగానే అమ్మ వచ్చేస్తున్నాడు, మా లీడర్ వచ్చేస్తున్నారని చెప్పి లేస్తూ కూర్చుంటున్నారట. ఆ లీడర్ కార్లో మళ్ళీ కూర్చుంటున్నారు. సో ఇట్ అరౌజెస్ హోప్స్ దట్ హీ హాస్ కమ్. ఎప్పుడో ఒక కారు వచ్చినా వెంటనే ఆయన వచ్చేసాడు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆవేశంగా లేచిపోతూ ఉంటారు. సో ద లీడర్ ఈజ్ మిస్టర్ దేవిలాల్. ఆయన ఎవరో కదా లీడర్, దేవిలాల్ అనే ఒక ఆయన, చీఫ్ ఆఫ్ ద హర్యానా సంఘర్ష సమితి. సో ఈయనెవరు, హర్యానా సంఘర్ష సమితి అనే ఒక పార్టీకి లీడర్ అనమాట. హూ వాజ్ టు అడ్రస్ ఎ మీటింగ్ ఇన్ కర్నల్ ఆన్ థర్స్డే నైట్. సో ఆయన ఒక మీటింగ్ అడ్రస్ చేయడానికి వస్తున్నాడు. ఆయన వయసు అంతా 76 ఏళ్ళు, 76 years. ఈజ్ అ వెరీ బిజీ మ్యాన్. ఆయన చాలా బిజీగా ఉండేవాడు. ఆయన రోజు పొద్దున్న 8 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 11 గంటలకు ఎండ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఆయన కంటిన్యూస్గా బిజీగానే ఉంటాడు. ఆల్రెడీ ఆ రోజు ఆయన 9 ఎలక్షన్ మీటింగ్స్ అంటే 9 చోట్ల వేరు ప్లేసెస్లో 9 చోట్ల ఎలక్షన్ మీటింగ్స్ని కండక్ట్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడికి వస్తున్నాడు. సో అడ్రసింగ్ పబ్లిక్ మీటింగ్స్ అలాగా 23 నెలలుగా ఆయన ఎలక్షన్కి ముందు 2 yearsగా ఈయన ఎలక్షన్ కోసం తెగ ప్రచారం చేసుకుంటున్నాడు ఆయన గురించి. దిస్ ఈస్ ద న్యూస్ పేపర్ రిపోర్ట్. ఇదంతా మనం చదివింది ఏంటంటే అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ పేపర్ రిపోర్ట్ డ్యూరింగ్ ద అసెంబ్లీ ఎలక్షన్ హర్యానా ఇన్ 1987. మీరు పుట్టు కూడా ఉండరు, ఆ టైంలో వచ్చినటువంటి న్యూస్ రిపోర్ట్ అనమాట ఇది.
అయితే అక్కడ ద న్యూస్ పేపర్ ఇస్ అబౌట్ ద స్టేట్ అసెంబ్లీ అలా ఇన్ 1987. స్టేట్ హ్యాడ్ బీన్ రూల్డ్ బై కాంగ్రెస్ పార్టీ. అంటే ఆ కాంగ్రెస్ పార్టీయే రూల్ చేస్తూ ఉండేది ఆ స్టేట్‌ని సిన్స్ 1982. 1982 నుంచి 1987 దాకా కాంగ్రెస్ పార్టీ రూల్ చేసింది. చౌదరి దేవిలాల్ దెన్ ఆయన అపోజిషన్ లీడర్. ఆ టైంలో చౌదరి దేవిలాల్ అనే ఆయన అపోజిషన్ లీడర్‌గా ఉండేవారు. ఈయన అపోజిషన్ లీడర్‌గా ఉంటూ న్యాయ యుద్ధ్ అంటే స్ట్రగుల్ ఫర్ జస్టిస్ అనే ఒక మూవ్‌మెంట్‌ని లాంచ్ చేశారు అండ్ ఫార్మ్డ్ ఎ న్యూ పార్టీ. దాని మీదే ఒక కొత్త పార్టీని కూడా పెట్టారు ఈయన. ఆ పార్టీ పేరేంటి 'లోక్ దళ్'. ఆ పార్టీ పేరేంటి 'లోక్ దళ్'. హిస్ పార్టీ జాయిన్డ్ అదర్ అపోజిషన్. అందరు అపోజిషన్‌లో కాంగ్రెస్‌కి అపోజిట్‌గా ఉంటారు కదా! వాళ్ళందరితో పాటు ఈ పార్టీ కూడా కలిసి కాంగ్రెస్‌కి ఎగనెస్ట్‌గా క్యాంపెయిన్ చేసి వాళ్ళు ఎలక్షన్స్‌లో గెలిచారు. కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ ఏదైతే దేవీలాల్ యొక్క పార్టీ ఉంది కదా! 'లోక్ దళ్' ఇది గెలిచిందనమాట. ఓకే. హిస్ ఆహ్, గవర్నమెంట్ వుడ్ వేవ్ ఎందుకు గెలిచిందట? ఎందుకు గెలిచిందంటే, వాళ్ళు ఒక ప్రామిస్ చేశారు ప్రజలకి. ఏంటి? ఫార్మర్స్‌కి, స్మాల్ బిజినెస్ మెన్‌కి ఉన్నటువంటి లోన్స్ అన్నిటిని గూడా వేవ్ ఆఫ్ చేసేస్తాం. వేవ్ ఆఫ్ అంటే ఏంటంటే, మాఫీ. అంటే వీళ్ళింక కట్టక్కర్లే. గవర్నమెంటే కడుతుంది. సో, మాఫీ, మాఫీ చేసేస్తాము. సో, రుణమాఫీ అంటారు గదా! ఇవాళ రేపు మీరు న్యూస్‌లో చూస్తే ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో ఫస్ట్ అందరూ చెప్పేదేంటి? రైతులు రుణమాఫీ చేస్తారు. రుణమాఫీ. మాఫీ మీన్స్ వేవ్ ఆఫ్. సో, హి ప్రామిస్డ్ దట్ ఈయనొచ్చి రాగానే నేను ఫస్ట్ రాగానే మీ అప్పులన్నీ నేను తీర్చేస్తాను అంటాడు. ది పీపుల్ ఆర్ అన్‌హ్యాపీ విత్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. అప్పటికే ఉన్న గవర్నమెంట్ మీద పీపుల్ విసిగిపోయి ఉన్నారు. దే వర్ ఆల్సో అట్రాక్టెడ్ బై దేవిలాల్. దేవిలాల్ మంచి ప్రామిస్ చేసాడు. మనందరి అప్పులు తీర్చేస్తాడట. సో, వెన్ ఎలక్షన్ వాస్ హెల్డ్ దే వోటెడ్ ఓవర్‌వెల్మింగ్‌లీ ఇన్ ఫేవర్ ఆఫ్ లోక్ దళ్. లోక్ దళ్ అండ్ ఇట్స్ అలైస్ ఎవరైతే అపోజిషన్ లీడర్స్ అందరూ కలిసి ఒక టీమ్‌లా ఫార్మ్ అయ్యారు కదా! వాళ్ళందరికీ తెగ ఓట్లేసేసారు. వాళ్ళు మొత్తం 90 సీట్స్ ఉంటే అసెంబ్లీలో 90 సీట్స్ ఉంటే 76 సీట్స్ వీళ్ళకే వచ్చాయి. అంటే మీరు ఎగ్జామ్ రాసారనుకోండి 76 ఔట్ ఆఫ్ 90 ఎవరికొచ్చాయి? లోక్ దళ్‌కొచ్చాయి. అలా వీళ్ళు కూడా మంచిగా పాస్ అయిపోయారు ఈ ఎలక్షన్స్ అనే ఎగ్జామ్‌లో. సీట్స్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ వీళ్ళకొచ్చాయి. లోక్ దళ్ అలోన్ 160. లోక్ దళ్ మాత్రమే. లోక్ దళ్ సొంతంగా 60 సీట్లు గెలుచుకుంది. వాళ్ళ పార్ట్నర్స్ ఇంకో 16 గెలుచుకున్నారు. మొత్తం మీద 76 సీట్స్ వచ్చాయన్నమాట వీళ్ళకి. అండ్ దస్ హ్యాడ్ ఎ క్లియర్ మెజారిటీ. వాళ్ళకి క్లియర్ మెజారిటీ ఉంది అసెంబ్లీలో. ద కాంగ్రెస్ వుడ్ ఓన్లీ చూడండి అప్పటిదాకా రూలింగ్‌లో ఉన్న పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చాయి? ఓన్లీ 5 సీట్స్ వచ్చాయి. వన్స్ ద ఎలక్షన్ రిజల్ట్స్ వర్ అనౌన్స్‌డ్ సిట్టింగ్ చీఫ్ అప్పుడు ఎవరైతే అప్పటిదాకా చీఫ్ మినిస్టర్ ఉన్నాడో ఆయన ఓడిపోయాడు. ఓడిపోయాడు కాబట్టి ఆయన ఏం చేయాలి? రిజైన్ చేసేసి బయటకొచ్చేయాలి. నేను రిజైన్ చేయను. నేను ఇక్కడే ఉంటానంటే అవ్వదు. అది కాన్స్టిట్యూషన్‌లో ఇచ్చినటువంటి రూల్ ఏంటి? సో, నువ్వు ఓడిపోతే నువ్వు రిజైన్ చేసేసేయాలి. కొత్తగా ఎవరైతే గెలిచారో వాళ్ళొచ్చి కొత్త గవర్నమెంట్‌ని ఫార్మ్ చేస్తారు. సో, ఎవరైతే లోక్‌దల్ చీఫ్ ఉన్నారు కదా! మిస్టర్ దేవీలాల్. సో, ఆయన ఇప్పుడు చీఫ్ మినిస్టర్‌గా మళ్ళీ గవర్నరు ఆయన్ని ఇన్వైట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆయన దగ్గర మెజారిటీ ఉంది కదా! కాబట్టి గవర్నరు ఇన్వైట్స్ ద న్యూ చీఫ్ మినిస్టర్ యాస్ దేవీలాల్. 3 రోజుల తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. హి బికేమ్ ద చీఫ్ మినిస్టర్. ఓకే. ఎలక్షన్ అయిపోయిన 3 రోజులకి రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. తర్వాత ఈయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. యాస్ సూన్ యాస్ హి బికేమ్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఏం చేసిందో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే అప్పులున్నాయో అప్పులన్నిటిని కూడా తీర్చేసిందనమాట. అయితే మరి మంచి పనే కదా చేసింది. అందరూ హ్యాపీగా ఉండాలి గదా! బట్ హిస్ పార్టీ రూల్డ్ ద స్టేట్ ఫర్ 4 ఇయర్స్. 4 ఏళ్లే పరిపాలించిన తర్వాత 1991లో ఎలక్షన్స్ వచ్చాయి. 1991 ఎలక్షన్స్‌లో ఆ పార్టీ ఇప్పుడు ఓడిపోయింది. అంటే ఇప్పుడు ఆలోచిస్తే మీకేం అర్థమవుతుంది? సో, పీపుల్ అనేవాళ్ళు ఎప్పటికైనా ఒకళ్ళని గెలిపించగలరు. ఇంకొకళ్ళని ఓడించగలరు. ది కాంగ్రెస్ వన్ ద ఎలక్షన్ అండ్ ఫార్మ్డ్ ద గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ ఇందాక ఓడిపోయింది కదా! సో, కాంగ్రెస్ గెలిచి వాళ్ళు గవర్నమెంట్‌ని ఫార్మ్ చేశారు. అయితే ఇక్కడ కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పమన్నారు. ఓకే. ఎలక్షన్స్ క్యాన్ లీడ్ టు చేంజ్ ఇన్ ద పాలిసీ ఆఫ్ ద గవర్నమెంట్. యెస్. పాలిసీ చేంజ్ చేశారు కదా! వీళ్ళు రుణమాఫీ చేస్తామని కొత్త పాలిసీని తీసుకొచ్చారు. సో, చేంజ్ చేయొచ్చు. పాలిసీస్‌ని మార్చొచ్చు. ద గవర్నర్ ఇన్వైటెడ్ దేవిలాల్ టు బికమ్ ద చీఫ్ మినిస్టర్ బికాస్ హి వాస్ ఇంప్రెస్డ్ విత్ హిస్ ఆయన స్పీచెస్ చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఎవరు చీఫ్ మినిస్టర్ కింద అవ్వరు. చీఫ్ మినిస్టర్‌గా ప్రజలు ఎన్నుకోవాలి కాబట్టి దిస్ వాస్ ఎ ఫాల్స్ స్టేట్‌మెంట్. పీపుల్ ఓట్ చేసి ఆయన గెలిపించారు కాబట్టి ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అంతే తప్ప ఆయన ఏదో బాగా మాట్లాడతాడు అని ఆయనకి చీఫ్ మినిస్టర్ అవ్వరు. పీపుల్ ఆర్ అన్‌హ్యాపీ విత్ ఎవ్రీ రూలింగ్ పార్టీ. అలాగే ఉండదు. సో, ప్రతి రూలింగ్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్‌లో ఓడిపోవాలని రూల్ లేదు. వాళ్ళు బాగా రూల్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్‌లో మళ్ళీ గెలవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్‌డీఏ గవర్నమెంట్ థర్డ్ టైమ్ దే ఆర్ డూయింగ్ కంటిన్యూయస్‌లీ దే ఆర్ రూలింగ్ ఇండియా. సో, కంటిన్యూయస్‌గా కూడా ఉండొచ్చు. లేదా ఓడిపోవచ్చు. డిపెండింగ్ ఆన్ హౌ యూ రూల్ ద పీపుల్ అండ్ హౌ పీపుల్ ఆర్ హ్యాపీ అబౌట్ యూ.
దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ద పార్టీ ఇది రాంగ్. ద పార్టీ దట్ విన్స్ ద ఎలక్షన్ ఫార్మ్స్ ద గవర్నమెంట్. ఇది ట్రూ. ఎవరైతే గెలుస్తారో ఎలక్షన్‌లో వాళ్ళే గవర్నమెంట్ ఫార్మ్ చేయాలి. ద ఎలక్షన్ లెడ్ టు ఎ లాట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఇన్ కంట్రీ. సో, అంటే ఎలక్షన్ వల్ల ఎకనామిక్ డెవలప్‌మెంట్ జరుగుతుందా లేదా అనేది అంటే ఆబ్వియస్‌గా జరగాలి. ఎందుకంటే ఎలక్షన్‌లో వీళ్ళు కొన్ని కొన్ని మంచి చేయకపోతే మరి నెక్స్ట్ ఎలక్షన్‌లో గెలవరు కాబట్టి ఎలక్షన్ అనే ఒక కాన్సెప్ట్ వల్ల డెవలప్‌మెంట్ అనేది వస్తుంది. కరెక్ట్. ద కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ నీడ్ నాట్ హావ్ రిజైన్. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు చచ్చినట్టు రిజైన్ చేయాలి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ స్టేట్మెంట్. ఇట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్. సో, లెట్ us go to the next page. Now, so why do we need elections? Elections take place regularly in any democracy. ఏదైనా ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఎలక్షన్స్ అనేవి రెగ్యులర్‌గా జరగాలి. దే ఆర్ మోర్ దెన్ 100 కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో, ఇన్ విచ్ ఎలక్షన్స్ టేక్ ప్లేస్ టు చూస్ పీపుల్ రిప్రజెంటేటివ్స్. అంటే మొత్తం మనకున్నటువంటి 198 కంట్రీస్‌లో 100 అబోవ్ 100 కంట్రీస్ దాకా ఎలక్షన్స్ అనేవి ఎలక్షన్స్ ద్వారానే రిప్రజెంటేటివ్స్‌ని ఎంచుకుంటున్నారు. వి ఆల్సో రీడ్ దట్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ఇన్ మెనీ కంట్రీస్ దట్ ఆర్ నాట్ డెమోక్రటిక్. సో, కొన్ని నాన్ డెమోక్రటిక్ కంట్రీస్‌లో కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. బట్ వై డూ వి నీడ్ ఎలక్షన్స్? యాక్చువల్‌గా ఎలక్షన్స్ అనేవి ఎందుకు అవసరం? లెట్ us ట్రై టు ఇమాజిన్ ఎ డెమోక్రటిక్ వితౌట్ ఎలక్షన్. సో, ఎలక్షన్ లేకుండా డెమోక్రసీని గనుక మనం ఆలోచిస్తే ఏ రూల్ ఆఫ్ ద పీపుల్ ఈస్ నాట్ పాసిబుల్. ఈస్ పాసిబుల్ వితౌట్ ఎనీ ఎలక్షన్ ఇఫ్ ఆల్ ద పీపుల్ కెన్ సిట్ టుగెదర్ ఎవ్రీ డే అండ్ టేక్ ఆల్ ద డెసిషన్స్. బట్ యాస్ వి హావ్ ఆల్రెడీ సీన్ ఇన్ చాప్టర్ 1 దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ ఎ లార్జ్ కమ్యూనిటీ. ప్రతిరోజు మనం కూర్చొని అంటే ఎలక్షన్స్ అనేవి ఎందుకు అవసరం? ఒక డెమోక్రటిక్ కంట్రీ అంటే ఒక డెమోక్రసీ అంటే ఏంటి? పీపులే రూల్ చేయాలి. పీపులే డెసిషన్స్ తీసుకోవాలి. అలాగని చెప్పి ప్రతి డెసిషన్‌ని ప్రజలందరూ కూర్చొని ఇప్పుడు ఇండియన్ పాపులేషన్ 150 క్రోర్సో, 140 క్రోర్సో ఉంది. ఈ 140,00,00,000 మంది ఒక చోట కూర్చొని ఒక డెసిషన్ తీసుకోగలరా? అందరూ యాక్సెప్ట్ చేసుకొని ప్రతి చిన్న డెసిషన్‌కి అందరూ కూర్చోగలరా? ఈస్ ఇట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ? కాబట్టి మన డే టు డే లైఫ్‌లో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి ప్రతిసారి మనందరం కూర్చొని తీసుకోలేం కాబట్టి మనకి ఒక లీడర్ గావాలి. ఒక రిప్రజెంటేటివ్ గావాలి. హూ థింక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. ఓకే. కాబట్టి రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళు అవసరం. రిప్రజెంటేటివ్ రూల్ అనేది అవసరం. బట్ ఆ రిప్రజెంటేటివ్‌ని కూడా మనమే డెమోక్రటిక్ వేలో చూస్ చేసుకోవాలి. ఈస్ దేర్ ఎ డెమోక్రటిక్ వే? యెస్. డెమోక్రటిక్ వేలో మనం చూస్ చేసుకోగలమా? యెస్ వి క్యాన్. సో, let us think of a place where representatives are elected on the basis of age, experience or a place where they are chosen on the basis of education. మనం రిప్రజెంటేటివ్‌ని ఎలా చూస్ చేసుకోవచ్చు? పెద్దవాళ్ళు, ఎక్స్‌పీరియన్స్ ఉంది, లేదంటే బాగా చదువుకున్నారు. ఈ రకంగా మనం వాళ్ళకి బాగా తెలివితేటలున్నాయి, ఇంటెలెక్చువల్ పర్సన్ అని చెప్పి మనం వాళ్ళని రిప్రజెంటేటివ్‌గా చూస్ చేసుకోవచ్చా? బట్ లెట్ us say the people can resolve these difficulties clearly. Such a place does not require elections. సో, ఎక్కడైతే పీపుల్ ఇట్లా కూర్చొని రిజాల్వ్ చేసుకోగలిగితే అంటే వాళ్ళకి ఎవరు కావాలి అనేది వాళ్ళకి తెలిస్తే దెన్ వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ కండక్టింగ్ అన్ ఎలక్షన్? సో, ఎలక్షన్‌ని కండక్టే చేయక్కర్లేదు. కానీ దట్ ఈస్ నాట్ ద రియల్ సినారియో. ఓకే. బట్ క్యాన్ వి కాల్ దిస్ ప్లేస్ ఎ డెమోక్రసీ? ఎక్కడైతే వాళ్ళు ఒక పర్సన్‌ని ఫిక్స్ అయ్యి ఈయన పెద్దాయన, ఈయన తెలివైనోడు కాబట్టి ఈయన్నే పెట్టుకుందాం అని ఫిక్స్ అయిపోతే దాన్ని మనం డెమోక్రసీ అనొచ్చా? హౌ డు వి ఫైండ్ ఔట్ ద పీపుల్ లైక్ దేర్ రిప్రజెంటేటివ్ ఆర్ నాట్? మనకి పీపుల్ వాళ్ళ రిప్రజెంటేటివ్ వాళ్ళకి ఇష్టమా కాదా అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? హౌ డు వి ఎన్ష్యూర్ దట్ దీస్ రిప్రజెంటేటివ్ రూల్ యాస్ పర్ ద విషెస్ ఆఫ్ ద పీపుల్? ఇప్పుడు వాళ్ళు ప్రజల కోరికల మేరకే పనిచేస్తారని మనం ఎలా చెప్పగలం? హౌ టు మేక్ ష్యూర్ దట్ దోస్ హూ ద పీపుల్ డోంట్ లైక్ డు నాట్ రిమైన్ దేర్ రిప్రజెంటేటివ్? ఎవరినైతే వాళ్ళు ఇప్పుడు ఇష్టపడట్లేదో వాళ్ళు వీళ్ళకి రిప్రజెంటేటివ్‌గా జీవితాంతం ఉండకూడదని రూల్ లేదు కదా! ఈరోజు నీకు నచ్చినోడు రేపు నచ్చకపోవచ్చు. ఇవాళ నీకు నచ్చనోడు రేపు నీకు నచ్చొచ్చు. అదే కదా డెమోక్రసీ అంటే. అదే కదా ఎలక్షన్ అంటే. సో, దిస్ రిక్వైర్స్ ఎ మెకానిజం. కాబట్టి నీ యొక్క ఇంట్రెస్ట్ అనేవి మారుతా ఉంటాయి. పీపుల్ యొక్క యాస్పిరేషన్స్ మారతాయి. పీపుల్ యొక్క ఆహ్, ఇన్ హ్యాప్ హ్యా ఈ పీపుల్ యొక్క విల్లింగ్‌నెస్ అబౌట్ ద లీడర్ మారుతూ ఉంటుంది. వాళ్ళు ఇవాళ ఈ లీడర్ నాకిష్టం అనొచ్చు. రేపు వాళ్ళకి ఈ లీడర్ పెర్ఫార్మన్స్ నచ్చక వేరే లీడర్‌ని వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. కాబట్టి లీడర్ అనేవాడు ఎప్పుడూ నచ్చాలని రూల్ లేదు. కాబట్టి పీపుల్‌కి రిప్రజెంటేటివ్‌ని చూజ్ చేసుకునే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రావిజన్ ఉండాలి. రెండోది రెగ్యులర్ ఇంటర్వెల్‌లో మళ్ళీ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్‌ని చెక్ చేయాలి. ఇంకా వాళ్ళు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా ఈ లీడర్‌తోనే? లేదా వాళ్ళు వీడిని మార్చాలనుకుంటున్నారా? సో, వాళ్ళ విష్ ఏంటి? వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటనేది తెలుసుకోవడానికి ఫ్రీక్వెంట్ పీరియడ్‌లో చెక్ చేస్తూ ఉండాలి. దేర్‌ఫోర్ ఎలక్షన్స్ ఆర్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఇన్ అవర్ టైమ్స్ ఫర్ ఎనీ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. సో, రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో రిప్రజెంటేటివ్ మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ఓటేసి వాడిని గెలిపిస్తావు. వాడు మళ్ళీ కంటిన్యూ అవుతాడు.
లేదు వాడు పెర్ఫార్మ్ చేయట్లేదు అనుకుంటే యూ కెన్ సెండ్ హిమ్ అవుట్ అండ్ బ్రింగ్ సంబడి న్యూ హూ యూ లైక్. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఆ రకంగా మనం మన ఎలక్షన్స్ ద్వారా మన రిప్రజెంటేటివ్ డెమోక్రసీని కాపాడుకోవచ్చు. అండ్ ఈ ఎలక్షన్స్ కూడా ఫ్రీక్వెంట్ టైం ఇంటర్వెల్‌లో మనం కండక్ట్ చేయడం ద్వారా మనం ఎప్పటికప్పుడు మన యొక్క యాస్పిరేషన్స్ తగ్గట్టుగా మనం ఒక లీడర్‌ని మనం చూస్ చేసుకోవచ్చు. ఇన్ అన్ ఎలక్షన్ ద వోటర్స్ మేక్ మెనీ చాయిసెస్. సో ఓటర్స్ అనేవాళ్ళు ఎన్నో చాయిసెస్ వాళ్ళు చేసుకోవచ్చు. దే కెన్ చూజ్ హూ విల్ మేక్ లాస్ ఫర్ దెమ్. కొంతమంది ఆలోచన ఎలా ఉంటుంది, బాగా చదువుకున్నవాడు మంచి మంచి లా మేకింగ్ పర్సన్ ఉంటే బావుంటుందని వాళ్ళు అనుకోవచ్చు. దే కెన్ చూజ్ హూ విల్ ఫార్మ్ గవర్నమెంట్ అండ్ టేక్ మేజర్ డెసిషన్స్. సో, కొంతమంది ఎలా ఆలోచిస్తారు? సో, వాళ్ళు ఎవరైతే మంచి డెసిషన్స్ తీసుకుంటారో వాళ్ళని చూజ్ చేసుకోవచ్చు. అండ్ దే కెన్ చూజ్ ద పార్టీ హూజ్ పాలిసీస్ విల్ గైడ్ ద గవర్నమెంట్ అండ్ లా మేకింగ్. అంటే ఎవరి పాలిసీస్ అయితే బావుంటాయో, అంటే ఎవరి పాలిసీస్ వల్ల డెవలప్‌మెంట్ జరుగుతుందో, ఎవరి పాలిసీస్ వల్ల లైఫ్స్ బాగుపడతాయో, సో వాళ్ళ పాలిసీస్‌కి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో ఇయన్నీ గూడా ఈ ఓటర్‌కి ఇన్ని చాయిసెస్ అనేవి ఉంటాయి. వీడు కొన్ని చాయిసెస్ ఇస్తాడు. ఒక ఒక పార్టీ కొన్ని చాయిసెస్ ఇస్తుంది. ఇంకో పార్టీ కొన్ని చాయిసెస్ ఇస్తుంది. ఇవి ఇవి మేమిస్తాము. ఇవి మేమిస్తాం. ఇవి మేము చేస్తాము. వాటిల్లో వీళ్ళు చూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ రకంగా వాళ్ళకి ఒక చాయిస్ అనేది ఉంటుంది. చూజ్ చేసుకోవడానికి ఓటర్స్‌కి ఎలక్షన్ అనే ఒక ప్రాసెస్ కనుక ఉంటే ఓకే. సో, నౌ నౌ వాట్ మేక్స్ ఎన్ ఎలక్షన్ డెమోక్రటిక్? సో, ఎలక్షన్ అనేది డెమోక్రటిక్ అవ్వాలంటే ఏం జేయాలి? ఎలా అవుతుంది? Election can be held in many ways. All democratic countries hold elections, but most non-democratic countries also hold some kind of elections. సో డెమోక్రటిక్ కంట్రీ ప్రతి ఎలక్షన్స్ అనేవి ఎలాగైనా కండక్ట్ చేయొచ్చు. సో డెమోక్రటిక్ కంట్రీస్ హెల్డ్ చేస్తే అలాగే నాన్ డెమోక్రటిక్ కంట్రీస్ కూడా హెల్డ్ చేస్తాయి ఎలక్షన్స్. మనం ఏ రకంగా డిస్టింగ్విష్ చేయొచ్చు ఇవి డెమోక్రటిక్ ఎలక్షనా, నాన్ డెమోక్రటిక్ ఎలక్షనా అనేది బ్రీఫ్‌గా మనం చాప్టర్ 1లో చైనా, నెక్స్ట్ మనం ఐ థింక్ సో వేరే ఆఫ్రికన్ కంట్రీ కూడా ఉంటుంది. సో ఇలాగ మనం కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్‌తో చాప్టర్ 1లో చూసాం. దాన్ని డెమోక్రటిక్ ఎలక్షన్ అంటామా? ఓకే. ఆ రకంగా మనం చూసాం. సో, దాన్ని కాస్త ఆహ్, ఎలాబొరేట్‌గా చూద్దాం. బట్ దే కెనాట్ బి కాల్డ్ డెమోక్రటిక్ ఎలక్షన్. లెట్ అస్ రీకాల్ వాట్ వి హావ్ లెర్న్డ్ దేర్ అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ఎ సింపుల్ లిస్ట్ ఆఫ్ మినిమమ్ కండిషన్స్. సో, దాన్ని కొంచెం రీకాల్ చేసుకుంటూ, సో, మనకు డెమోక్రటిక్ ఎలక్షన్ అవ్వాలి అంటే మినిమమ్ కండిషన్స్ ఏమేమి ఫుల్‌ఫిల్ అవ్వాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఎవ్రీవన్ షుడ్ బి ఏబుల్ టు చూస్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఓటింగ్ రైట్ ఉండాలి. సో, ఎవ్రీ సిటిజన్ మస్ట్ హావ్ ఓటింగ్ రైట్. ఎవ్రీ సిటిజన్ మస్ట్ హావ్ ఓటింగ్ రైట్. సో, అదుంటే అందరికి ఈక్వల్. ఎవ్రీ సిటిజన్ మస్ట్ హావ్ ఈక్వల్ ఓటింగ్ రైట్. సో, అదుండాలి ఫస్ట్. అదుంటే సగం నువ్వు 1 ఓట్, 1 వాల్యూ. అది నువ్వు క్రియేట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక డెమోక్రటిక్ ఎలక్షన్ అని ఫస్ట్ యాక్సెప్టెన్స్ దాని ద్వారా. ఇంకా ఏముండాలో చూద్దాం. సెకండ్, దేర్ షుడ్ బి సంథింగ్ టు చూస్ ఫ్రమ్. అంటే మనకి ఒకటే పార్టీది పెట్టి వీడినే మీరు చూస్ చేసుకోండి లేకపోతే మానేయండి అనకుండా, సో మనం ఇద్దరు ముగ్గురు పార్టీస్, ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్స్ ఉండి వాళ్ళందరూ ఫ్రీగా వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు. వాళ్ళకి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. నువ్వు ఇక్కడ ఎలక్షన్ నువ్వు ఎలక్ట్ నువ్వు కంటెస్ట్ చేయకూడదు. ఇది నా ఏరియా. సో నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఇలా చెప్పకుండా ఎవడు నచ్చుతాడు ఆడు నామినేషన్ వేయొచ్చు. వాడు కంటెంట్ చేయొచ్చు. వాడిని ఎంచుకుంటే ఎంచుకుంటారు లేకపోతే లేదు తర్వాత. బట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఏ ఛాన్స్ టు కంటెస్ట్, ఫ్రీ టు కంటెస్ట్. సో దాన్ని మనం ఆఫర్ చేయాలి ప్రతి ఒక్కరికి. అండ్ ఆల్సో ఓటర్స్ కూడా వాళ్ళ యొక్క రియల్ చాయిస్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలి. ఇప్పుడు 10 మందే పెట్టినా అందరూ గన్ చూపించి ఈడిగేయాలంటే ఇంకా 10 మంది ఉన్నా ఒకటే లేకపోయినా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెస్ట్ చేసే వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి. ఓటర్స్‌కి ఫ్రీడమ్ ఉండాలి. వాళ్ళకి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి. థర్డ్, ద చాయిస్ షుడ్ బి ఆఫర్డ్ అట్ రెగ్యులర్ ఇంటర్వల్స్. అండ్ ఆల్సో మీకు ఇందాక చెప్పినట్టుగా మీ ఇంట్రెస్ట్ ఇవాళ ఒకలా ఉండొచ్చు. రేపు ఇంకోలా ఉండొచ్చు. కాబట్టి మీకు ఎవ్రీ రెగ్యులర్ ఇంటర్వెల్‌లో మీకు ఒక చెక్ ఉండాలి. ఇప్పుడున్నటువంటి రిప్రజెంటేటివ్ బాగున్నాడా? బాలేడా? వాడిని మళ్ళీ మార్చాలా? అవసరం లేదా? కాబట్టి రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో మనం ఈ ఎలక్షన్స్‌ని కండక్ట్ చేయాలి. ఫోర్త్, ద క్యాండిడేట్ ప్రిఫర్డ్ బై ద పీపుల్ షుడ్ గెట్ ఎలక్టెడ్. ఎవరికైతే మేజర్ ఓట్స్ వచ్చాయో వాడినే మీరు రిప్రజెంటేటివ్‌గా చూజ్ చేసుకోవాలి తప్ప దానిలో మళ్ళీ లాబీ చేసి వీడికి ఇలా కాదు, వీడు వద్దు, వీడికి మేజర్ వచ్చినా కూడా వీడు ఉండకూడదని వాడిని పక్కన పెట్టకూడదు. వాడినే ప్రిఫర్ చేయాలి.
ఫిఫ్త్, ఎలక్షన్ షుడ్ బి కండక్టెడ్ ఇన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్. అంటే ఎలక్షన్స్ జరిగేటప్పుడు అందరికీ సమాన హక్కులుండాలి. ప్రతి పార్టీ వాళ్ళకి. ఒకడికేమో వాడికి కొంచెం పవర్స్ ఎక్కువిచ్చి వాడు రూలింగ్ పార్టీ, వీడు అపోజిషన్ పార్టీ అని వీడిని ఇబ్బంది పెట్టడం అట్లా కాకుండా అందరికీ ఫ్రీడమ్ ఉండాలి. ఓటు ఏసే వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి. పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి. క్యాంపెయినింగ్ చేసుకోవడానికి ఫ్రీడమ్ ఉండాలి. వాట్ నాట్ ఇన్ ఎవ్రీ మీన్స్ పాసిబుల్ ఫ్రీడమ్ షుడ్ బి ఆఫర్డ్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఈక్వల్ ఆపర్చునిటీ, ఫెయిర్ ఆపర్చునిటీ యూ నీడ్ టు ప్రొవైడ్ టు ఎవ్రీబడి. సో దిస్ మైట్ లుక్ లైక్ వెరీ సింపుల్ అండ్ ఈజీ కండిషన్స్. ఇది చూడటానికి, చదవటానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ ఇండియా లాంటి పెద్ద దేశానికి దీన్ని అప్లై చేసేటప్పుడు తెలుస్తుంది ఇందులో ఉన్నటువంటి బాధ. ఇందులో ఉన్నటువంటి డిఫికల్టీ. సో, బట్ దేర్ ఆర్ మెనీ కంట్రీస్ వేర్ దీస్ ఆర్ నాట్ ఫుల్‌ఫిల్డ్. చాలా కంట్రీస్ దీన్ని ఒప్పుకోలేవు. దీన్ని పెట్టలేవు. ఎందుకంటే ఆ రూలర్ అనేవాడు కొన్నిసార్లు వాడు నచ్చకపోవచ్చు ప్రజలకి. వాడిని తీసేయాలనుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఈ రూల్స్‌కి ఒప్పుకోరు. ఇన్ దిస్ చాప్టర్ వి విల్ అప్లై దీస్ కండిషన్స్ టు ద ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ. సో, మన పక్క దేశం గురించి కాకుండా మన దేశం గురించి మనం ఈ ఈ చాప్టర్‌లో మన దేశంలో ఎట్లా జరుగుతున్నాయి డెమోక్రటిక్ ఎలక్షన్స్ అనేవి మనం నేర్చుకోబోతున్నాం. ఇస్ ఇట్ గుడ్ టు హావ్ ఎ పొలిటికల్ కాంపిటీషన్? యాహ్! ఆబ్వియస్‌లీ. సో, ఎప్పుడైనా పొలిటికల్ కాంపిటీషన్ ఉంటేనే గదా జనాలు మంచి జేయడానికి ఈ పొలిటికల్ పార్టీస్ అనేవి మంచి జేయడానికి ఎక్కువ చూస్తాయి. పొలిటికల్ కాంపిటీషనే లేకపోతే వాడెందుకు మీ గురించి ఆలోచిస్తాడు? వాడు రేపు ఓడిపోతాడనే భయం ఉంటే వాడు ఏదైనా చేయాలని ఆలోచిస్తాడు. కాబట్టి ఎలక్షన్స్ ఆర్ థస్ ఆల్ అబౌట్ పొలిటికల్ కాంపిటీషన్. ఎలక్షన్స్ అంటేనే పొలిటికల్ కాంపిటీషన్. దిస్ కాంపిటీషన్ టేక్స్ వేరియస్ ఫార్మ్స్. ఈ కాంపిటీషన్‌లో రకరకాల ఫార్మ్స్‌లోకి ఇది వెళ్తూ ఉంటుంది. ద మోస్ట్ ఆబ్వియస్ ఫార్మ్ ఆఫ్ కాంపిటీషన్ ఈస్ అమంగ్ ద పొలిటికల్ పార్టీస్ ఎట్ ద కాన్స్టిట్యూయెన్సీ లెవెల్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్‌గా ఎవరైనా గూడా వాళ్ళ నియోజకవర్గం కాన్స్టిట్యూయెన్సీ, అసలు కాన్స్టిట్యూయెన్సీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడుంటున్నారో, మీ లొకాలిటీ ఏంటి? దాన్ని బట్టి మీరే కాన్స్టిట్యూయెన్సీకి చెందుతారో ఫస్ట్ మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది కాన్స్టిట్యూయెన్సీ అంటే ఏంటి. మనం ఉండే లొకాలిటీ ఒక బౌండరీ దాకా అంటే మీకెలా అంటే ఒక ఊరు, ఇంకో ఊరు ఎలాగైతే బౌండరీస్ ఉంటాయో, అలాగే కాన్స్టిట్యూషన్ ఓకే. కాన్స్టిట్యూషను డివైడ్ చేసింది. కాన్స్టిట్యూయెన్సీ అంటే డివైడ్ చేయడం కాన్స్టిట్యూషన్‌లో రాయలేదు. బట్ దే హావ్ లేడ్ ఏ ప్రొసీజర్ ఆఫ్ మేకింగ్ ఏ కాన్స్టిట్యూయెన్సీ. ఇన్ దట్ వే కాన్స్టిట్యూయెన్సీస్ ఆర్ మేడ్. అంటే ఒక బౌండరీ, ఒక ల్యాండ్ బౌండరీ, ఒక కాన్స్టిట్యూయెన్సీ. దాన్ని దాటాక ఇంకొక ల్యాండ్ బౌండరీ మన ఇండియానే చిన్న చిన్న ముక్కలు పీసెస్ కింద చేస్తే ఒక్కొక్క పీస్ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ వస్తాడు. ఆ పీస్ పేరే కాన్స్టిట్యూయెన్సీ. ఆ బౌండరీలో ఉన్నటువంటి ఆ పీస్ పేరేంటి? కాన్స్టిట్యూయెన్సీ. ఇఫ్ దేర్ ఆర్ నో ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ కాంపిటీషన్. అంటే ఈ కాన్స్టిట్యూయెన్సీలోనే సెవరల్ క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ జరుగుతుంది. వాళ్ళల్లో ఒకళ్ళు గెలుస్తారు. దేర్ ఈస్ నో కాంపిటీషన్. ఎలక్షన్ విల్ బికమ్ పాయింట్‌లెస్. కాన్స్టిట్యూయెన్సీలో ఒకడే ఉన్నాడనుకో లీడరు. ఇంకా అక్కడ ఎలక్షన్స్ పెట్టి అర్థం ఏమైనా ఉందా? సో, ఎప్పుడు గూడా అట్‌లీస్ట్ 2 ఉండాలి. మాక్సిమం ఎంతమందైనా ఉండొచ్చు. సో, అలా ఉన్నప్పుడే ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేసినా ఉపయోగం ఉంటుంది. బట్ ఇస్ ఇట్ గుడ్ టు హావ్ ఎ పొలిటికల్ కాంపిటీషన్? యాహ్! ఆల్రెడీ పైన అడిగారు. మళ్ళీ అడుగుతున్నారు. సో, లెట్ అస్ సీ క్లియర్లీ, obviously, an electoral competition has many demerits. See, an electoral competition has many demerits అన్నాడు. ఏంటో చూద్దాం డీమెరిట్స్. ఇట్ క్రియేట్స్ ఏ సెన్స్ ఆఫ్ డిస్యూనిటీ అండ్ ఫ్యాక్షనలిజం. ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్, డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. అదేంటో చూద్దాము. ఎందుకంటే ఎప్పుడైతే పొలిటికల్ కాంపిటీషన్ వచ్చిందో పార్టీస్ కింద విడిపోతారు ప్రజలు. అంతే కదా! ఒక కాన్స్టిట్యూయెన్సీలోనే పొలిటికల్ కాంపిటీషన్ వల్ల ఈ ఒక కంటెండర్ ఉంటాడు. వాడికి కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు. ఇంకో కంటెండర్ ఉంటాడు. వాడికి కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతూనే ఉంటది. యూ వుడ్ హావ్ హెర్డ్ ఆఫ్ పీపుల్ కంప్లెయినింగ్ ఆఫ్ పార్టీ పాలిటిక్స్ ఇన్ అవర్ లొకాలిటీ. సో, మన లొకాలిటీలోనే గొడవలు జరుగుతూ ఉండొచ్చు. అంటే మీరు చూడొచ్చు, చూడకపోవచ్చు. బట్ టీవీలో చూసినా, ఎక్కడ చూసినా మీకు అర్థమవుతుంది. న్యూస్‌లో చూస్తే అర్థమవుతుంది. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ అండ్ లీడర్ ఆఫెన్ ఆహ్, లెవెల్ అలిగేషన్స్ అగైన్స్ట్ వన్ అనదర్. సో, ఎప్పుడు గూడా ఒక పార్టీ ఏ పార్టీ లీడర్ అయినా పక్క పార్టీ లీడర్ మీద ఏదో వాడు ఇది తప్పు చేశాడు, వాడు ఆ తప్పు చేశాడు, వాడు మంచోడు గాదు, వాడు చెడ్డ పనులు చేశాడు. ఈ రకంగా ఎవ్రి పార్టీ లీడర్ విల్ సే దట్ అదర్ పార్టీ లీడర్ ఈస్ నాట్ ఎ గుడ్ పర్సన్. అదంతే కదా! ఎవడైనా పక్క పార్టీ లీడర్ వాడు చాలా మంచోడు, వాడు అన్ని మంచి పనులు చేశాడు ఎప్పుడైనా చెప్తాడా? చేసినా గూడా చెప్పడు. వాడు మంచి పనులు చేసినా గూడా దానిలో ఏదైనా డ్రాబ్యాక్ ఉంటే దాన్ని వెతికి చెప్తారు తప్ప, వాడి మంచి పనిని ఎప్పుడు పొగడడు. కాబట్టి ఆబ్వియస్‌గా ఒక పార్టీ లీడర్ అనేవాడు పక్క పార్టీ లీడర్ మీద ఏదో ఒక అలిగేషన్ అనేది చేస్తూనే ఉంటాడు. ఆఫెన్ యూజ్ డర్టీ ట్రిక్స్ టు విన్ ఎలక్షన్స్. వాడి మీద
డర్టీ ట్రిక్స్ అంటే ఏంటి? వాడిని ఏదో సంథింగ్ వాడిని చెడు చేయాలని చెప్పి లేనిది, ఉన్నది కల్పించి చెప్పడం. సమ్ పీపుల్ సే దట్ దిస్ ప్రెషర్ టు విన్ ఎలక్టోరల్ ఫైట్ డస్ నాట్ అలౌ సెన్సిబుల్ లాంగ్ టర్మ్ పాలిసీస్. ఈ రకంగా నువ్వు గెలిచేటటువంటి ఏదైతే ఎలక్టోరల్ ఫైట్ గెలిచినా గూడా అది ఆహ్, అది ఎప్పటికి లాంగ్ రన్‌లో ఉండదు. లాంగ్ టర్మ్ పాలిసీస్ టు బి ఫార్మ్డ్. సమ్ పీపుల్ సే దట్ దిస్ ప్రెషర్ టు విన్ ఎలక్టోరల్ ఫైట్స్ డస్ నాట్ అలౌ. ఈ రకమైనటువంటి నేచర్‌లో ఉండేవాళ్ళు సెన్సిబుల్‌గా ఒక లాంగ్ టర్మ్ పాలిసీని ఫార్ములేట్ చేయలేరు. డస్ నాట్ అలౌ. ఇలాంటి వాటిని మనం అలౌ చేయి ఇలాంటి వాళ్ళని మనం అసలు అలౌ చేయకూడదు. ఓకే. ఫర్ మేకింగ్ ఏ పాలిసీస్ విచ్ విల్ affect the people. Some good people who some good people who may wish to serve the country do not enter this arena. ఎవరైతే ఆహ్, నిజంగా మంచి చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడు గూడా ఈ రకమైనటువంటి స్థితిలో ఉండరు. దే డు నాట్ లైక్ ద ఐడియా ఆఫ్ బీయింగ్ డ్రాగ్డ్ ఇంటూ అన్‌హెల్తీ కాంపిటీషన్. కాంపిటీషన్ ఉండాలి. బట్ ఆ కాంపిటీషన్ అనేది హెల్తీగా ఉండాలి. ఇదొక అన్‌హెల్తీ ఫ్యాక్షనలిజం. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం, వాడి మీద ఏదో చెడు చెప్పడం. ఇది అన్‌హెల్తీ కాంపిటీషన్. ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న లీడరు ఎలా నీకు సెన్సిబుల్ లా మేకింగ్ పర్సన్ అవుతాడు? అవర్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ వర్ అవేర్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ యట్ దే ఆప్టెడ్ ఫర్ ఫ్రీ కాంపిటీషన్ ఇన్ ఎలక్షన్స్. మన కాన్స్టిట్యూషన్ మేకర్స్‌కి ఈ ప్రాబ్లమ్స్ తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఫ్రీ కాంపిటీషన్ ఇన్ ఎలక్షన్ యాస్ ద వే టు సెలెక్ట్ అవర్ ఫ్యూచర్ లీడర్స్. వాళ్ళు ఫ్రీ కాంపిటీషన్‌నే పెట్టారు యాస్ ద వే టు సెలెక్ట్ అవర్ ఫ్యూచర్ లీడర్స్. సో, కాంపిటీషన్‌లో మళ్ళీ రిస్ట్రిక్షన్స్ లేవు. నీ ఇష్టం నువ్వు ఎలాగైనా కంపీట్ చెయ్యి ఒకడితో ఒకళ్ళు. కొట్టుకుంటారో, తన్నుకుంటారో మీ ఇష్టం. కానీ మిమ్మల్ని ప్రజలు ఇష్టపడాలి. మీరు తన్నుకున్నా ఇష్టపడితే ప్రజల కర్మ, మీ కర్మ. అందుకు కాన్స్టిట్యూషన్‌లో అయితే దీనికి ఎటువంటి లిమిటేషన్స్ పెట్టలేదు. మళ్ళీ చదవండి. అవర్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ వర్ అవేర్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. యట్ దే ఆప్టెడ్ ఫర్ ఫ్రీ కాంపిటీషన్ ఇన్ ఎలక్షన్స్ యాస్ ద వే టు సెలెక్ట్ అవర్ ఫ్యూచర్ లీడర్స్. సో, వాళ్ళు తెలిసినప్పటికీ గూడా వాళ్ళు ఫ్రీ కాంపిటీషన్‌నే అలౌ చేశారు. మన ఫ్యూచర్ లీడర్స్‌ని చూజ్ చేసుకోవడానికి. దే డిడ్ సో బికాస్ దిస్ సిస్టమ్ వర్క్స్ బెటర్ ఇన్ ద లాంగ్ రన్. వాళ్ళెందుకు చేశారు ఇట్లాగా? ఈ సిస్టమ్ ఏదైతే మనం ఏదైనా ఒక రిస్ట్రిక్షన్ పెడితే, అది దాన్ని తప్పుగా వాడుకోవచ్చు. దాని నుంచి మెయిన్ మోటో ఏదైతే ఉంటుందో, ఈ ఫ్రీ ఎలక్షన్స్ అండ్ ఫ్రీ కాంపిటీషన్ అనే మోటివ్ దెబ్బతింటుందని వాళ్ళు దాన్ని ఇంక టచ్ చేయలేదు. ఓకే. ఇట్ ఈస్ అన్ ఐడియా. ఇన్ అన్ ఐడియల్ వరల్డ్, ఆల్ పొలిటికల్ లీడర్స్ నోన్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద పీపుల్ అండ్ ఆర్ మోటివేటెడ్ ఓన్లీ బై ద డిజైర్ టు సర్వ్ దెమ్. అయితే రియల్ వరల్డ్, ఐడియల్ వరల్డ్ అంటే రియల్ వరల్డ్ కాదు. ఐడియల్ వరల్డ్ అంటే ఊహాజనితమైనటువంటి వరల్డ్. అది రియాలిటీలో ఎగ్జిస్ట్ అవ్వదు. అలాంటి వరల్డ్, ఐడియల్ వరల్డ్ అంటే ఏంటమ్మా? ఐడియల్ పర్సన్ అంటారు కదా! వాళ్ళు నిజంగా ఎగ్జిస్ట్ అవ్వరు. బట్ జస్ట్ చెప్తాం ఐడియల్ కండిషన్స్ అని. ఐడియల్ వరల్డ్‌లో ఆల్ పొలిటికల్ లీడర్స్ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ ద పీపుల్. పొలిటికల్ లీడర్స్ అందరూ గూడా ప్రజలకి ఎట్లా మంచి జేయాలి, లేదా వాళ్ళకి ఏ రకంగా బెటర్‌గా సర్వ్ జేయాలనే ఆలోచనలతోని ఉంటారు తప్ప, వాడినేం జేయాలి, నేను నా అపోనెంట్‌ని ఎట్లా తొక్కేయాలి, ఈ ఆలోచనలు వాళ్ళకుండవు. పొలిటికల్ కాంపిటీషన్ ఈస్ నాట్ నెసెసరీ ఇన్ సచ్ ఎన్ ఐడియల్ వరల్డ్. అలాంటి ఐడియల్ వరల్డ్‌లో పొలిటికల్ కాంపిటీషన్ గూడా అవసరం పడదు. బట్ దట్ ఈస్ నాట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ రియల్ లైఫ్. ఐడియల్ లైఫ్ అనేది ఓన్లీ సినిమాల్లోనే లేకపోతే కళల్లోనే ఉంటుంది తప్ప రియాలిటీలో ఉండదు గదా! కాబట్టి రియల్ లైఫ్ అనేది ఆ రకంగా ఉండదు. పొలిటికల్ లీడర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇండియా అనే గాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ లైక్ ఆల్ అదర్ ప్రొఫెషనల్స్ ఆర్ మోటివేటెడ్ బై డిజైర్ టు అడ్వాన్స్ దేర్ పొలిటికల్ కెరీర్. ఎవడు గూడా ప్రజలకి ఏదో చేసేద్దామని గాదు. ముందు వాడు ఎదగాలి. వాడి పొలిటికల్ అంటే వాడొక పెద్ద పదవిలో ఉంటే వాడికి ముందు ఆ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ దాన్ని ఎంజాయ్ జేయాలనే తప్ప వాళ్ళేదో ప్రజలకు సేవ చేసేద్దాం, ఏదో చేసేద్దాం అని అలాంటి పొలిటికల్ లీడర్స్ అయితే లేరు. దే ఆర్ ఆల్ మోటివేటెడ్ బై ఎ డిజైర్ టు అడ్వాన్స్ దేర్ పొలిటికల్ కెరియర్స్. వాళ్ళ యొక్క పొలిటికల్ కెరియర్స్‌ని బాగు చేసుకోవడానికి తప్ప దే వాంట్ టు రిమైన్ ఇన్ పవర్ ఆర్ గెట్ పవర్ అండ్ పొజిషన్స్ ఫర్ దెమ్‌సెల్వ్స్. సో, వాళ్ళ కోసం వాళ్ళు పవర్ తెచ్చుకోవాలి. వాళ్ళ కోసం వాళ్ళు ఈ పొజిషన్ తెచ్చుకోవాలని తప్ప they may wish to serve the people as well, but it is risky to depend entirely on their sense of duty. వాళ్ళు కంప్లీట్‌గా నేను మంచి రాముడు, మంచి బాలుడిలా ఉండి నేను ప్రజలకు సేవ చేసుకుంటాను. నాకు ఆ పొజిషన్‌తో పని లేదు. నేను చాలా ఐడియల్‌గా రాముడిలా ఉంటాను అంటే, వాడు నెక్స్ట్ ఎలక్షన్స్‌లో గెలవచ్చు, గెలవకపోవచ్చు. వాడి అపోనెంట్‌ని ఎప్పటికప్పుడు తొక్కేసి, వాడిని ముందు కిందకుంచి వాడిలో బ్యాడ్ ప్రొపగండా చేస్తేనే ప్రజలు వాడిని ఇష్టపడక వీడికి ఓటేస్తారు.
ఆ రకంగా వీడు మంచి చేయడం ఎంత ఇంపార్టెంటో పక్కవాడిని చెడు చేయడం కూడా అంత ఇంపార్టెంట్ అయిపోయింది ప్రెజెంట్ సొసైటీలో. కాబట్టి వీళ్ళు ఐడియల్ వరల్డ్‌లో లాగా ఉండరు. ఓకే. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి పవర్‌ని వాడు కాపాడుకోవడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తాడు. తర్వాత ప్రజలకి ఏం చేయాలని ఆలోచిస్తాడు తప్ప, ముందు ప్రజలకి అన్నీ చేద్దాం నా పవర్‌కి ఏముందిలే ప్రజలే చూసుకుంటారనుకుంటే అది జరిగే పని కాదని వాళ్ళ భయం వాళ్ళది. హౌ డు వి డీల్ విత్ దిస్ రియల్ లైఫ్ సిట్యుయేషన్? వన్ వే is to try and improve the leaders. The other and more realistic way is to set up a system where political leaders are rewarded for serving the people and punished for not doing so. సో ఈ రకంగా వాడి పవర్ గురించి ఆలోచించుకున్నాడు అనుకుందాం. అది ప్రజలకు అర్థమైంది అనుకుందాం. మరి వాడు చేసింది తప్పే కదా! మరి తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి కదా! లేదా వాడు ఐడియల్‌గా ఉన్నాడు. మంచి ఇప్పుడు లీడర్‌లా ఉన్నాడు. అప్పుడు వాడికి రివార్డ్ చేయాలి కదా! మంచి చేస్తే రివార్డ్ చేయాలి. చెడు చేస్తే పనిష్ చేయాలి. సో, ఈ 2 చేయాలి అంటే ప్రజలకి పవర్ ఉండాలి. ఎలా ఉండాలి? సో, దిస్ ఈజ్ వాట్ ఎలక్టోరల్ కాంపిటీషన్ డస్. రెగ్యులర్ ఎలక్టోరల్ కాంపిటీషన్ ప్రొవైడ్స్ ఇన్సెంటివ్స్ టు పొలిటికల్ పార్టీస్ అండ్ లీడర్స్. అంటే నువ్వు ఒక రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్‌లో ఈ ఎలక్టోరల్ కాంపిటీషన్‌ని కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూలింగ్ లీడర్ ఉన్నాడు. వాడేదో తప్పు చేస్తాడు. వాడు అన్ని మంచి పనులు చేయడు. వాడేదో తప్పు పనులు చేశాడు. అది అదర్ పొలిటికల్ పార్టీస్‌కి, అదర్ పొలిటికల్ లీడర్స్‌కి అదొక ఇన్సెంటివ్. ఇన్సెంటివ్ అంటే ఏంటి? యాడెడ్ బెనిఫిట్. వీడిని ఓడించాలి ఇప్పుడు. వాడు ఆల్రెడీ రూలింగ్‌లో ఉన్నాడు. వాడు ఏదో తప్పు చేశాడు. వాడు రూలింగ్‌లో వాడు ఏదో తప్పు చేశాడు. అప్పుడు వాడిని ఓడించడానికి వీడికి అవకాశం దొరికింది. అదొక అవకాశం. అదొక ఇన్సెంటివ్ లాగా పనిచేస్తుంది అదర్ పొలిటికల్ లీడర్స్‌కి, పార్టీస్‌కి. దే నో థట్ ఇఫ్ దే రైజ్ ఇష్యూ దట్ పీపుల్ వాంట్ టు బి రైజ్డ్, దేర్ పాపులారిటీ అండ్ ఛాన్సెస్ ఆఫ్ ఇట్. ఎప్పుడైతే ఆ తప్పుని నువ్వు ఎత్తి చూపిస్తావో, అప్పుడు పీపుల్ ఆ తప్పుని ఎత్తి చూపించాలని వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళ మనసులో ఉంటుంది. వాళ్ళు చెప్పలేరు. వాళ్ళ తరఫున ఒకళ్ళు నిలబడి చెప్పడాన్ని లీడర్‌షిప్ అంటారు. సో, అప్పుడు దానివల్ల ఏమవుతది? పీపుల్‌లో వీళ్ళ పాపులారిటీ పెరుగుతుంది. అండ్ ఛాన్సెస్ ఆఫ్ విక్టరీ, ఆ పర్సన్ యొక్క ఛాన్స్ ఆఫ్ విక్టరీ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్ పెరుగుతుంది. ఇఫ్ దే ఫెయిల్ టు సాటిస్ఫై ద వోటర్స్ విత్ దేర్ వర్క్ దే విల్ నాట్ బి ఏబుల్ టు విన్ అగైన్. ఏదైనా కూడా నువ్వు ఓటర్ యొక్క మనసుని గెలుచుకుంటే నువ్వు పవర్‌లో ఉంటావు. ఓటర్ యొక్క మనసుని గెలుచుకోలేకపోతే నువ్వు పవర్‌లో ఉండవు. సో, ఇఫ్ ఎ పొలిటికల్ పార్టీ ఈస్ మోటివేటెడ్ ఓన్లీ బై డిజైర్ టు బి ఇన్ పవర్, ఈవెన్ దెన్ ఇట్ విల్ బి ఫోర్స్డ్ టు సర్వ్ ద పీపుల్. ఓకే. సో, ఒకవేళ వాడు పవర్‌లోనే ఉందాం అనుకుంటున్నాడు జీవితాంతం. అయినా గూడా వాడేం జేయాలి? పీపుల్‌కి బాగా సెర్వ్ జేస్తేనే గదా! వాడు నెక్స్ట్ పీపులే గదా ఎంచుకోవాలి. సో, దిస్ ఈస్ ఎ బిట్ లైక్ ఎ వే మార్కెట్ వర్క్స్. ఈవెన్ ఇఫ్ ఎ షాప్‌కీపర్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ హిస్ ప్రాఫిట్, హి ఈస్ ఫోర్స్డ్ టు గివ్ గుడ్ సర్వీస్. సో, ఒక మార్కెట్‌లో ఒక షాప్‌కీపర్ ఉన్నాడు. వాడు ఏం ఆలోచిస్తాడు? ఫస్ట్ వాడు ప్రాఫిట్ తెచ్చుకోవాలనే జూస్తాడు. అయినప్పటికీ వాడికి ప్రాఫిట్ ఎప్పుడొస్తుంది? వాడొక గుడ్ సర్వీస్ ఇచ్చి, ఓకే. కస్టమర్స్‌కి ఇస్తేనే వాడికి ప్రాఫిట్ ఒస్తుంది. అలా గాదు నాకు డబ్బులే గావాలని వాడి ఇష్టం వచ్చినట్టు ఉంటే వాడికి ప్రాఫిట్ రాదు కదా! ఇఫ్ హి డస్ నాట్ దెన్ ద కస్టమర్ విల్ నాట్ గో టు ద షాప్. వాడు వేరే షాప్‌కెళ్తాడు. సిమిలర్‌లీ పొలిటికల్ కాంపిటీషన్ మే కాజ్ డివిజన్స్ అండ్ సమ్ అగ్లీనెస్, బట్ ఇట్ ఫైనల్లీ హెల్ప్స్ టు ఫోర్స్ పొలిటికల్ పార్టీస్ అండ్ లీడర్స్. పొలిటికల్ పార్టీస్, లీడర్స్ ఎంతో కొంత మంచి జేయాలనే తాపత్రయాన్నయితే క్రియేట్ జేస్తాయి. ఇందులో చెడుంది. కానీ మంచి గూడా దాగుంది. నెక్స్ట్ లెక్చర్‌లో వాట్ ఈస్ అవర్ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ అనేది చూస్తాము. అంటిల్ దెన్ బై బై. ఇఫ్ యూ లైక్ ద వీడియో, if you like the content, like the video, share and subscribe to our channel. Thank you so much.